హలో ఎవ్రీవన్, ఆల్రౌండర్ వ్లాగ్స్ 1824 వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఆల్రెడీ నేను బిఫోర్ టాపిక్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే కృష్ణుడు సుధాముడు స్టోరీ ఒకటి, అబ్దుల్ కలాం స్టోరీ అనేది పెట్టాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి మీకు ఎవరికైనా స్టోరీ తెలియని వాళ్ళు ఉన్నా సరే నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు కొంతవరకు డీటెయిల్డ్గా స్టోరీ అనేది తెలుస్తుంది. ఈరోజు వచ్చేసరికి ఏంటి టాపిక్ అంటే జాతీయ పథకం స్టోరీ. జాతీయ పథకంకి వచ్చేసరికి మన భారతదేశం యొక్క గొప్పదనమును ప్రత్యేకతను ప్రపంచానికి తెలిపే మన జాతీయ చిహ్నములలో జాతీయ పథకం ఒకటి. మన జాతీయ పథకం గురించి కొన్ని ముఖ్య విషయాలు మనందరం తప్పకుండా తెలుసుకోవాలి. మన జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నం దరిబట్ల పెనుమర్రులో 1870వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన జన్మించారు. ఈయన రూపొందించిన జాతీయ పథకాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 జూలై 22వ తేదీన ఆమోదించింది. మన త్రివర్ణ పథకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయి. ఆల్రెడీ మీకు జాతీయ పథకం కోసం తెలిస్తే 3 రంగులు ఉంటాయి అనేది మీకు తెలుసు. ఏంటంటే వైట్, ఆరెంజ్, గ్రీన్, ఈ 3 రంగులు అనేవి ఉంటాయి. సో తెలుగులో అయితే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయని చెప్పి అంటాం మనం. ఈ 3 రంగులు సమాంతర అడ్డ పట్టీలుగా ఉంటాయి. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కాషాయ రంగు త్యాగానికి, ఐకమత్యానికి, ధైర్యానికి, తెలుపు రంగు శాంతికి, అభివృద్ధికి, స్వచ్ఛతకు, ఆకుపచ్చ రంగు నమ్మకానికి, పాడి పంటలకు గుర్తులుగా చెబుతారు. అలాగే జెండా మధ్యలో నీలిరంగు ఉండే అశోక ధర్మ చక్రంలో 24 రేకులు ఉంటాయి. ఇవి ధర్మానికి, న్యాయానికి, క్రమశిక్షణకు గుర్తుగా రూపొందించారు. మన జాతీయ పథకాన్ని తయారు చేయడానికి ఖాదీ గ్రామీణ అభివృద్ధి పరిశ్రమకు మాత్రమే హక్కు ఉంది. మన జాతీయ పండుగల్లో ముఖ్యమైన స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేసి వందనం సమర్పిస్తారు. జాతీయ పథకం ఆవిష్కరించడంలోని కొన్ని ముఖ్య నియమాలను తెలుసుకుందాం. నార్మల్గా అయితే జాతీయ పథకం చేసినప్పుడు కొన్ని నియమాలన్నీ పాటిస్తాం కదా. అవే ఏంటి అంటే జాతీయ జెండా అనేది ఎప్పుడూ కూడా చేనేటు గుడ్డతో తయారై ఉండాలి. అలానే జెండా పొడవు వెడల్పులు అనేవి 3:2 అంటే 3:2 నిష్పత్తిలో ఉండాలి. జెండాను ఎగురవేయడం మరియు దించటం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు జరపాలి. జెండాను ఎగురవేసేటప్పుడు వేగంగా ఎగురవేయాలి, దించేటప్పుడు నెమ్మదిగా దించాలి. జెండా ఎగురవేసేటప్పుడు కాషాయం రంగు పైకి, ఆకుపచ్చ రంగు కిందకి మాత్రమే ఉండాలి. జాతీయ జెండాను చింపడం, కత్తిరించడం, కాల్చడం, కాలితో తొక్కడం వంటివి చేయకూడదు. అంటే ఈ నియమాలు నేను ఏదైతే మీకు ఇప్పుడు 6 చెప్పానో ఆ 6 కూడా మనం పాటించాలన్నమాట. ఇవన్నీ కూడా అందరూ తప్పకుండానే పాటిస్తారు. పాటించకుండా అయితే ఎవరు ఉండరు. తెలియని వాళ్ళకి కూడా కొంతవరకు తెలుసుకుంటారు కదా అని చెప్పి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.